అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ అభివృద్ధి నుంచి శుభాకాంక్షలు అందరికీ. నా పేరు భీమా నాయక్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఫారెస్ట్, భద్రాద్రి సర్కిల్. ఈరోజు తెలంగాణ ఫామ్ అయ్యి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ సందర్భంగా మన అందరి మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే బంగారు తెలంగాణ చేయడంలో మనందరూ పార్టిసిపేట్ అవ్వాలి. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 9 రోజుల కార్యక్రమం అమలు చేశారు. దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జూన్ 1 నుంచి జూన్ 12 వరకు 12 రోజుల కార్యక్రమం అనుకుంటారు. ప్రజాపాలన ప్రజా ప్రణాళిక అనే కార్యక్రమంలో నిన్ననే లాంచ్ చేసుకున్నాం. ప్రోగ్రామ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతుంది. ప్రతి జిల్లాలో చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఎట్లాంటిదంటే దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫారెస్ట్ మీద అవగాహన కల్పించడం, పర్యావరణం మీద అవగాహన కల్పించడం, కానీ పబ్లిక్ని పార్టిసిపేట్ చేయడం మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే పర్యావరణం ఇప్పుడు తెలిసి మనందరికీ ఎట్లాంటి విపరీతమైన ఎండలు వస్తున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి, భూగర్భ జలాలు ఎగిపోతుంది. వీటన్నీ మెయిన్ కారణం ఏంటంటే వాతావరణ సమతుల్యత తగ్గిపోయింది. సో వాతావరణ సమతుల్యత తగ్గిపోయి ఉండాలి, మరి బ్యాలెన్స్ ఉండాలంటే తప్పనిసరిగా మనం పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ భాగస్వామ్యాలు అయ్యేటట్టు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని భాగస్వామ్యం చేసే విధంగా 99 రోజుల కార్యక్రమంలో మనం 12 రోజుల కార్యక్రమం చేపడతాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కార్యక్రమం చేపడతాం. ఎట్లాంటిదంటే మనం సపోజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడడం, లేకపోతే ప్లాస్టిక్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం కావచ్చు. ఇట్లాంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అండ్ మనం ట్రెక్కింగ్ తీసుకెళ్తాం. అంటే అడవిలో తీసుకెళ్తే మనకి తెలుస్తుంది కదా, అడవుల గురించి, వాటి ప్రాధాన్యత గురించి. అట్లా అడవిలో ట్రెక్ చేయించడం, బర్డ్ వాచింగ్ చేయించడం, లేకపోతే సైక్లింగ్ చేయించడం, ర్యాలీ చేయడం, ఇట్లాంటి వివిధ రకమైన కార్యక్రమం ఉంది. మనకు జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కూడా ఉంది మనకి. ఆ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కోసం ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, లేకపోతే రకరకాలైన కార్యక్రమాలు చేసి